పచ్చళ్ళు అంటే నచ్చని వాళ్ళు ఉంటారేమో కానీ పుదీనా పచ్చడి అంటే నచ్చని వాళ్ళు ఎవ్వరు ఉండరు. అదే ఈ స్టైల్లో చేశారంటే లొట్టలు వేసుకుంటూ తినేస్తారు, అంత బాగుంటుంది ఈ రెసిపీ. ఇంకా ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా పుదీనా పల్లి పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం పదండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇటైన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. పల్లీలు కాస్త డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. అప్పుడే లోపల వరకు చక్కగా పల్లీలు వేగుతాయి. పల్లీలు సగానికి పైగా వేగిన తర్వాత అందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ వేయించుకున్న పల్లీలు జీలకర్రని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకొని ఆయిల్ వేడిన తర్వాత గుప్పెడు పుదీనా అయితే తీసుకొని ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలండి. పుదీనా కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత టమాటో ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకోవాలి. టమాటోలు నేను ఇక్కడ ఒక 10 నుంచి 12 వరకు అయితే తీసుకున్నానండి. అలానే పచ్చిమిర్చి మా టేస్ట్కి తగ్గట్టుగా కారం అనేది కొంచెం మీడియం స్పైసెస్లో తీసుకున్నాను. 10 లేదా 12 వరకు పచ్చిమిర్చి తీసుకుంటే సరిపోతుంది. పచ్చడి కాస్త కారం కారంగా ఉండాలనుకుంటే ఒక 15 వరకు పచ్చిమిర్చి తీసుకున్నా సరిపోతుందండి. కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని పచ్చిమిర్చి తీసుకుంటే సరిపోతుంది. టమాటో పుదీనా పచ్చిమిర్చి చక్కగా మగ్గిపోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకొని కాస్త టమాటోలు మగ్గిన తర్వాత మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 10 నిమిషాల వరకు ఉడకనిచ్చారంటే టమాటోలు చక్కగా మెత్తగా అయితే ఉడికిపోతాయండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టమాటో మిశ్రమాన్ని అంతా కూడా ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి. ఇక్కడ ఈ టమాటో పచ్చిమిర్చి అంతా కూడా చల్లారిన తర్వాత ఇందులోకి ఒక వెల్లుల్లిపాయ తీసుకొని పొట్టు తీసేసి మొత్తం వెల్లుల్లి రబ్బలు అయితే వేసేసుకోవాలి. అలానే మనం వేయించిన జీలకర్ర పల్లీలు కూడా వేసుకోవాలండి. అలానే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కల్లుప్పు అయితే వేసుకోవాలండి. పచ్చళ్ళలోకి కల్లుప్పే వేసుకోవాలి. కల్లుప్పు లేకపోతే నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చండి. ఆ తర్వాత పచ్చడిని గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా కాదు, అలా అని చెప్పేసి మరీ బరకగా కాదు. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, పచ్చడి ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం రోట్లో రుబ్బితే ఎలాంటి టేస్ట్ అయితే వస్తుందో అలాంటి టేస్ట్ అయితే వస్తుంది. చూడ్డానికి అలానే రోట్లో రుబ్బినట్టే అనిపిస్తుంది అనమాట, అంత బాగుంటుంది. అసలు యాక్చువల్గా నేను రోట్లోనే రుబ్బాల్సింది, నాకు టైం సరిపోలేదు. మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్లు హడావిడి ఉంటుంది కాబట్టి నేనైతే మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసేసాను. మీకు రోల్ అవైలబుల్గా ఉంటే టైం ఉంటే రోట్లో రుబ్బుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడికి తిరగమాత వేసుకుందాం, అద్దరిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇటైన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, అలానే 2 ఎండుమిర్చి, కరివేపాకు, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పచ్చడిని అంతా కూడా ఈ తిరగమాతలోకి వేసుకొని కలుపుకోవాలండి. అబ్బబ్బబ్బబ్బా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. నేను ఇంకా ఆలస్యం చేయకుండా వేడివేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని తినేస్తాను. మరి మీకు కూడా తినాలనిపిస్తుందా? మరి మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసేయండి మరి.